నా వరకు అయితే అసలు ఈ మధ్య వన్ ప్లస్ లో పెట్టుకోవడం వీడియో ఎండ్ లో అసలు వన్ ప్లస్ నాట్ 4 అయినా నాట్ E4 అయినా అసలు ఏవైనా కానీ కొనొచ్చా కొనకూడదా ఈ ఫోన్స్ ని అనేది నేను వెడ్డిక్ లో చెప్తా. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను మాట్లాడబోయే ఈ వన్ ప్లస్ నాట్ 4 అండ్ నాట్ E4 ఈ రెండు ఫోన్స్ ని నేనే నా సొంతంగా కొనుక్కొని తెప్పించి కంప్లీట్ రివ్యూస్ అండ్ కెమెరా రివ్యూస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశా. ఇన్ డెప్త్ ఆ ఫోన్స్ నేను యూస్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తో ఈ వీడియోలో నేను మాట్లాడతాను. ఇది కంప్లీట్ గా నా ఒపీనియన్. ఒకవేళ నా జాబ్ లో కనుక డబ్బులు ఉంటే నేను తీసి వన్ ప్లస్ ఫోన్ పర్చేస్ చేస్తానా లేదా అనే నా ఒపీనియన్ ని మీతో షేర్ చేసుకుంటున్నా. మోటో H50 రివ్యూ అని చెప్పి కమెంట్ చేస్తారేమో వాళ్ళకి చెప్తాను. హీటింగ్ మీద, గేమింగ్ మీద, కెమెరాస్ మీద చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినాయి. వాటన్నింటినీ నేనే క్లియర్ చేసుకొని మీ ముందుకి క్లియర్ రివ్యూ తీసుకురావని చెప్పని కొంచెం టైం తీసుకుంటున్నా. వెయిట్ చేయండి, 1 or 2 days లో మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తాను, ఒకసారి దాన్ని చెక్ చేయండి. ఈ క్లిప్ ఈ రోజు మార్నింగ్ నేను రికార్డ్ చేశాను. చూస్తుండగా అసలు ఏమీ చేయలేదు మనం, అంటే ఫోన్ కింద పడ్డం కానీ ఇంకోటి ఏమీ లేదు. జస్ట్ యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుండగా బ్యాక్ స్వైప్ చేసినప్పుడు మాకు ఈ గ్రీన్ లైన్ అయితే ఇచ్చింది. అండ్ ఈ ఫోన్ ఏది అనుకుంటారేమో OnePlus 8. నార్మల్ గానే OnePlus 8 సిరీస్ కి 9 సిరీస్ కి గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇప్పటి వరకు మా ఫోన్ కి రాలేదు అని చెప్పి అనుకున్నాం. అది కూడా జరిగిపోయింది. చాలా మంది ఈ రీసెంట్ టైమ్స్ లో నాకు OnePlus Nord CE4 ని అండ్ OnePlus Nord 4 ఈ రెండు వీడియోస్ చేసినప్పుడు నేను పలానా OnePlus ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాను, గ్రీన్ లైన్ వచ్చిద్దా అని చెప్పని ఈ మధ్య పెట్టిన ప్రతి వీడియో చెక్ చేయండి. కింద కమెంట్స్ లో డెఫినెట్ గా ఈ కమెంట్స్ ఉంటున్నాయి OnePlus గ్రీన్ లైన్ ఇష్యూస్ గురించి. ఇందాక చూపించిన ఈ క్లిప్ ఏదైతే ఉందో OnePlus 8 లో మాకు వచ్చిన గ్రీన్ లైన్ ఇష్యూ గురించి సర్వీస్ సెంటర్ తో వాళ్ళతో మాట్లాడుకున్నాము. రీప్లేస్మెంట్ చేయాలనుకుంటే విజయవాడ ప్రస్తుతం ప్రకారం అయితే రీప్లేస్ చేయట్లేదు. చాలా టైం పెడుతున్నారు, అంటే ఆర్డర్ పెట్టుకోవాలి, తెప్పించుకోవాలి, రెడీ స్టాక్ ఉండవు అని చెప్పని అంటున్నారు. అసలు స్టాక్ లేకపోవడమే పెద్ద బుల్షిట్, అది వేరే పక్కకు పెట్టేద్దాం. రెండోది, వౌచర్ యూస్ చేసుకుని మనం ఒకవేళ కావాలనుకుంటే అప్గ్రేడ్ అవ్వచ్చు. ఆ వౌచర్ కావాలి అంటే హైదరాబాద్ లో ఏ సర్వీస్ సెంటర్కి వెళ్ళినా ఇస్తారంట. విజయవాడ లాంటి సిటీలో వౌచర్ సదుపాయం అయితే లేదంట. హైదరాబాద్ ఇప్పుడు మనం ఫోన్ పంపించుకోవాలి లేదా మనమే ట్రావెల్ చేయాలి. ఏది చేసినా కానీ 1000-2000 రూపాయలు మనకే బొక్కబడింది. సర్వీస్ అయితే అంత ప్రాపర్ గా లేదు. సరే, ఈ OnePlus 8 కొంచెం ఓల్డ్ ఫోన్ కదా, దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు Nord 4, Nord CE4 గురించి మాట్లాడుకుందాం. నేను యూస్ చేసినప్పుడు రీసెంట్ గా Nord 4 అయినా Nord CE4 అయినా రెండు కూడా బెస్ట్ ఫోన్స్ కింద నిలబడి, హీటింగ్ ఇష్యూస్ కూడా ఎక్కువ నాకేం అనిపించలేదు. రెండు ఫోన్స్ గేమింగ్ లో బాగుంటాయి, కెమెరాస్ కూడా బాగా పర్ఫార్మ్ చేస్తాయి. కానీ ఈ గ్రీన్ లైన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ట్విట్టర్ లో OnePlus Nord 4, ఇది మన కంట్రీ ఫోన్ కాదు, వేరే అదర్ కంట్రీస్ లో ఎక్కడో మరి అన్బాక్స్ చేసినప్పుడు బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే డిస్ప్లే మీద లైన్ అబ్జర్వ్ చేసినట్లు ఒకళ్ళు ట్వీట్లు పెడుతున్నారు. అది ప్యాకింగ్ లో ప్రాబ్లమా, లేకపోతే యూస్ చేసిన క్వాలిటీలో ప్రాబ్లమా, డిస్ప్లే కనెక్టింగ్ స్ట్రిప్ ఉంటుంది ఆ స్ట్రిప్ ప్రాబ్లమా, ఏదైనా వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చు ఆ లైన్ రావడానికి. కానీ ఇండియాలో అయితే ఇప్పటి వరకు Nord 4 గురించి ఎక్కడ కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. ఈవెన్ నేను యూట్యూబ్ లో చెక్ చేశాను, ట్విట్టర్ లో చెక్ చేశాను, ఈవెన్ గూగుల్లో OnePlus కమ్యూనిటీలో కూడా వెళ్ళి చెక్ చేశాను. OnePlus Nord 3 గురించి, OnePlus 8 సిరీస్ గురించి, OnePlus 9 సిరీస్ 9R, ఈవెన్ 11R యూట్యూబ్ లో ఒక్క వీడియో కనబడుతుంది. అది Nord CE4 కాదు, Nord 3 వీడియోకి టైటిల్ వీడియో Nord CE4 అని చెప్పని పెట్టి ఏదో ఫేక్ పోస్ట్ పెట్టాడు, అది పక్కకు పెట్టేసేద్దాం. Nord CE4 మాత్రం ఇప్పటి వరకు ఒక గ్రీన్ లైన్ ఇష్యూ కూడా ఎక్కడ నోటీస్ అవ్వలేదు. Nord 4 మాత్రం అదర్ కంట్రీలో ఎక్కడో అవుట్ ఆఫ్ ది బాక్స్ గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది అంటున్నారు, కానీ ఇండియాలో అయితే లేవు. Nord 4, Nord CE4 నువ్వు సజెస్ట్ చేస్తావంటే నేనైతే సజెస్ట్ చేయదలుచుకోలేదు. ఫోన్స్ అయితే సెగ్మెంట్లో ది బెస్ట్ ఫోన్స్ కింద నిలబడినాయి. Nord 4 చాలా బాగుంది. అండ్ ఈవెన్ నేను అమ్మిన నా సబ్స్క్రైబర్ కూడా తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఒకసారి స్క్రీన్ షాట్ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. Nord CE4 నేను ఎవరికైతే అమ్మానో అతను కూడా హ్యాపీగానే ఉన్నాడు. కానీ ఫ్యూచర్ లో రావచ్చు. ఇప్పుడు ఈ ఫోన్స్ ఏవైతేనే కొన్న వెంటనే రాకపోయినా కానీ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందంటే నాకే అనిపిస్తుంది. నా సజెషన్ అయితే ఫోన్స్ ఎంత బాగున్నా కానీ ఇప్పుడు నేను వీటిని రికమెండ్ చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా ఫ్లాట్ డిస్ప్లేనే కావాలి, OnePlus బ్రాండ్ నుంచే కావాలి, నాకు వేరే ఆప్షన్ లేదు అనుకుంటే కొనుక్కోండి తప్ప నేనైతే హార్ట్ఫుల్ గా వీటిని సజెస్ట్ చేయలేకపోతున్నా. సర్వీస్ సెంటర్ వాళ్ళు ప్రాపర్ గా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఈవెన్ OnePlus కూడా ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వట్లేదు ట్విట్టర్ లో. మొన్న ఫోన్ కి గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే రిపేర్ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఫోన్స్ అన్ని కూడా ఒకసారి కాల్ ఫర్ చేసేసి అన్ని రీప్లేస్ చేయాలి. టైం తీసుకునైనా నెల రోజులు రీప్లేస్ చేస్తామా, మాక్సిమం గ్రేస్ పీరియడ్ 1.5 month లో మీకు అందరికి రీప్లేస్ చేస్తామన్నట్లు బ్రాండ్ రెస్పాన్స్ అవ్వాలి. ఇంతకు ముందు సామ్సంగ్ ఫోన్స్ లో ఇలాంటి బ్యాటరీ ఇష్యూస్ వచ్చినాయి. అవన్నీ కూడా సామ్సంగ్ లాంటి పెద్ద బ్రాండ్ కాబట్టి ఫోన్స్ అన్ని కాల్ ఫర్ చేసేసి కొత్త ఫోన్స్ వాళ్ళకి ఇచ్చింది. గ్రీన్ లైన్ ఇష్యూ అనేది ప్రతి బ్రాండ్ లో జరుగుతున్నాయి. సామ్సంగ్ లో జరుగుతుంది, ఈవెన్ యాపిల్ లో కూడా జరుగుతుంది. యాపిల్ లో కూడా నేను ఫేస్ చేస్తున్నాను. యాపిల్ వాళ్ళు ఫ్రీగా డిస్ప్లే చేంజ్ చేసి ఇచ్చారు మాకు, ₹1 కూడా ఛార్జ్ చేయకుండా. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. 80,000 మంది సబ్స్క్రైబర్ల దగ్గర ఉన్నాం. గట్టిగా ఇంకొక 1 month లో మనం కనుక 100K రీచ్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ ఇంకా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి రిలాక్స్ అవ్వకుండా ఇంకా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి ఇంకా జెన్యూన్ అండ్ హానెస్ట్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటా. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా 100Kలో జాయిన్ అవ్వండి. సో ఇలాగా ప్రతి బ్రాండ్ లో మనకి గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. కాకపోతే వాళ్ళు ప్రాపర్ గా రిసీవ్ చేసుకొని వాటిని రీప్లేస్ చేసి మనకి ఇస్తున్నారు. కానీ OnePlus లో ఈ వౌచర్ ప్రోగ్రామ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఎగ్జాంపుల్ OnePlus 9R యూస్ చేస్తున్నా. నేను ఏ 14R 15R చేంజ్ చేద్దాం అనుకున్నాను. నాకు వౌచర్ ఇచ్చేసి నీకు ఈ వౌచర్ వాల్యూ ఒక 10,000-15,000 ఉండిద్ది, మిగతా ఇంకో 15,000 నువ్వు యాడ్ చేసుకొని మంచి ఫోన్ మా దాంట్లో అప్గ్రేడ్ అవ్వు అని చెప్పంటే నువ్వు ఇస్తున్నావు ఆ జాబ్ లో డబ్బులు 12,000-16,000. అండ్ వౌచర్ అమౌంట్ కూడా వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నా. 12,000 వచ్చేసింది. నువ్వెవరు అలా డిసైడ్ చేయడానికి? 12 కాదు,
నేను 15,000 ఎక్స్పెక్ట్ చేస్తానేమో, అక్కడ నేనే కదా ఎలా అయినా కానీ లాస్ అయ్యేది. బాక్స్ బిల్లు ఉంటేనే రీప్లేస్ చేస్తాం అంటున్నారు. అవేం మిస్ అయినా సర్వీస్ చేయరు. సో బాక్స్ బిల్ ఇక్కడ మ్యాండేటరీ, ఖచ్చితంగా వాటిని జాగ్రత్త చేసుకోండి. 2 ఫోన్ సీల్డ్ కండిషన్, ఇప్పుడే బాక్స్ నుండి బయటకి తీసామన్నట్లు ఉంటేనే వీళ్ళు రీప్లేస్ చేస్తున్నారు. బ్యాక్ ప్యానల్ కి కొద్దిగా డ్యామేజ్ అయినా, బాటమ్ కొద్దిగా క్రష్ అయినా, ఫోన్ పైన ఎక్కడ డెంట్స్ కానీ ఏమైనా నొక్కుపోయినా కానీ వీళ్ళు సర్వీస్ అయితే చేయట్లా. 100 ఫోన్స్ కి రీల్ వస్తే నాకు తెలిసి వీళ్ళు సర్వీస్ చేసేది ఒక 5-6 ఫోన్ సర్వీస్ చేస్తున్నారు అంతవరకు. పైన ఏదో కారణాలు చెప్పి ఫోన్స్ అయితే రిజెక్ట్ చేసేసి సర్వీస్ వాయిడ్ అయ్యింది అని చెప్తున్నారు. సో ఓల్డ్ మోడల్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళు రీప్లేస్ చేయాలి. కొత్త మోడల్ ఫోన్ అయితే ఫోన్ మొత్తం వెనక్కి తీసేసుకొని కొత్త పీస్ వీళ్ళకి ఇవ్వాలి. ఫోన్ టు ఫోన్ రీప్లేస్ చేయాలి. అలా చేసే లెక్క అయితేనే OnePlus ఫోన్స్ పర్చేస్ చేసుకోండి. లేదనుకుంటే మాత్రం ఆన్ ఫేస్ చెప్తున్నా, పర్చేస్ అయితే చేయొద్దు OnePlus ఫోన్స్. ఇప్పుడు రైట్ నో అంత రిస్క్ పెట్టుకొని మనం 25,000-30,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఫోన్స్ కొనడం అనేది గాల్లో దీపం పెట్టలంటే అన్నట్లు నాకు అనిపిస్తుంది. మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ కి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.